ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇప్పుడు మనం మిడ్ మానేర్ ప్రాజెక్ట్లో ఉండడం. ఈ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఇదంతా ముంపుకి గురవుతుందని చెప్పి షాబాస్పల్లి శివార్లో ఉన్నాము. ఇది షాబాస్పల్లి వాగు. ఇక్కడ ఇదివరకు పూర్వపు కరీంనగర్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళాలంటే ఇదే రహదారి. ఈ రహదారి మొత్తం కూడా ఆ పోలు చివరి వరకు మునిగిపోయింది. మొత్తం కూడా ఇది సబ్మెర్జెన్స్. ఇప్పుడు మనమంతా కూడా సబ్మెర్జెన్స్లో ఉన్నాం. మనం ఆ బ్రిడ్జు ఫుల్ అంటే పై లెవెల్ వరకు ఆ రోడ్డు ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వాటర్ ఉండేది. ఈ పోల్ కూడా పూర్తిగా నిండిపోయేది, మునిగిపోయేది ఈ పోల్ కూడా. ఇప్పుడు మనకు అవపడుతున్నటువంటి ఈ చెట్లు, ఎండిపోయిన చెట్లు ఇవన్నీ కూడా నీళ్ళల్లో ఉండేది. గత 7-8 సంవత్సరాల నుండి ఎవరు కూడా ఇలాంటి దృశ్యం చూడలేదు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిండి కుండులాగా ఉండేది. ఇది ఒక సముద్రంలాగా అవపడేది. ఇటువైపు అటు ఆ బ్రిడ్జ్ ఆవల వైపు కూడా కనుచూపు మేర వరకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఉండేది. ఎండాకాలంలో కూడా గోదావరి నది జలాల్ని మేడిగడ్డ దగ్గర నుండి అన్నారం నుండి సుందిల్ల నుండి మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుండి, గాయత్రి పంప్ హౌస్ నుండి మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేస్తే ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇది పూర్తి స్థాయిలో ఈ మిడ్ మానేర్ 26 టీఎంసీలతో నిండుగా అవుపడేది. ఇప్పుడు 5-6 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు లేవు. చూడండి, పాతగా ఉన్నటువంటి గృహాలు, ఈ కొదురుపాక గ్రామము, ఇటువైపు నీలోజ్పల్లి గ్రామము, షాబాస్పల్లి గ్రామము, వరదవెల్లి గ్రామము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పాత ఇండ్లు అన్నీ కూడా తేలిపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా మనకు అవపడుతున్నాయి. దీనికి కారణము ఒకటి కారణం. మేడిగడ్డ దగ్గర నుండి నీళ్లు ఎత్తిపోతల ద్వారా ప్రతి సంవత్సరము మిడ్ మానేర్ నింపి, మిడ్ మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల ద్వారా అనంతగిరి అంటే అన్నపూర్ణ ప్రాజెక్టు, అక్కడి నుండి మరి రంగనాయక సాగరు, అక్కడి నుండి మల్లన్న సాగర్ వరకు లిఫ్ట్ చేసేది. తర్వాత మిడ్ మానేర్ నుండి ఎల్ఎండికి కింది వైపు పంపిస్తే ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా మరి పూర్తి స్థాయిలో నీళ్లు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా వరకు నీళ్లు ప్రవహించేది కాకతీయ కెనాల్. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మరి ఎండిపోయింది. మనం ఎండిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. ఇలాంటి దుస్థితి తెలంగాణ ప్రజలకు వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఈరోజు మేము మరి ఈ రోడ్డు దాదాపు 7-8 సంవత్సరాల నుండి ఈ రోడ్డు ఎవరికి అవపడలేదు. దాదాపు ఒక తాటి చెట్టు అంత ఎత్తు ఇక్కడ నీళ్ళు ఉండేది. ఈ ఇరిగిపోయిన, ఎండిపోయిన ఉన్నటువంటి ఈ చెట్లు ఇవి కూడా అవపడిపోయాయి. పూర్తి స్థాయిలో నీళ్ళు, తాటి చెట్టు అంత ఎత్తు నీళ్ళు ఉండేది. అక్కడ మనం అవపడుతున్నటువంటి వాటర్ ట్యాంక్ కూడా కొత్త మెరుపు మీద ఒక ట్యాంక్ మాత్రం అవపడేది. ఇవాళ అన్నీ కూడా అవపడుతున్నాయి. ఈ గ్రామ పెద్దలు, పూర్వీకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ తమ పాత గృహాలని, జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇలాంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకి వస్తుందని చెప్పి ఎవరు భావించలేదు. వచ్చే సంవత్సరమైనా మరి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాము. మేడిగడ్డ ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగితే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వెంటనే దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. కొత్త ప్రభుత్వము మరి డిసెంబర్ మొదటి వారంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆ తప్పిదానిపైన ఒక విచారణ జరుపుతూ వెంబడే ఆడ కాఫర్ డ్యామ్ కట్టి ఉండి అయితే ఆ నీళ్ళనన్నిటిని కూడా మరి ఎత్తిపోతల ద్వారా ఇక్కడ తీసుకొస్తే ఇది నిండు కుండలాగా అవుపడేది. ఎందుకంటే ప్రతిరోజు
గోదావరి నది ఎండాకాలంలో కూడా 5,000 క్యూసెక్కులు గత 10 రోజుల వరకు ప్రతిరోజు 5,000 క్యూసెక్కులు గోదావరిలో ప్రవహించింది. దాదాపు 90 రోజుల వరకు 5,000 క్యూసెక్కులు ప్రతిరోజు ప్రవహిస్తే దాదాపు 50 టీఎంసీల నీళ్ళు సముద్రం పాలైనాయి. నిన్న మొన్న కూడా తెలుసుకుంటే 2-3 వేల క్యూసెక్ల నీళ్ళు ఇప్పటికి కూడా గోదావరిలో మరి మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నది. కాబట్టి మేడిగడ్డ దగ్గర కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఎందుకు కట్టినామంటే ఇలాంటి ఎండాకాలంలో కూడా గోదావరి అక్కడ ప్రవహిస్తుంది కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.